అమ్మ చనిపోయారు కాబట్టి రోహిణి గారు చాలా చిన్న అమ్మాయి అంటారు. అప్పుడు నేనే స్నానం అది చేయించాను ఎక్కువ. అవునా? చాలా ఇంత ఉండేది. ఆ! తనకే అప్పుడు చేసి అట్లా చేసిన తర్వాత మా ఫాదర్‌కి సో, ఇంట్రెస్ట్. మీరే కేర్ టేకర్ అయిపోయారు ఇంకా. అంటే ఓకే. మా ఫాదర్ కేర్ టేకర్ మెయిను. హ్మ్. అక్కడ ఉండేంత వరకు ఎలమంచిలో ఉండేవాడిని. అప్పుడే మా మదర్ చనిపోవడం. దాని తర్వాత మా చెల్లికి నేనే దగ్గరుండి అన్నీ స్నానాలు చూడడం, చేయించడం, స్నానం చేయించడం గానీ, చూసుకోవడం. బట్టేయడం గానీ, తినిపించడం గానీ, హ్మ్. అలాగే ఎక్కడికైనా తీసుకెళ్ళడం గానీ. అలాగ ఏంటంటే వన్ ఫైన్ డే మా ఫాదరు నేను బయటికెళ్తాను అని చెప్పేసంటే మా తాతయ్య గారు కుదరదు ఆ పిల్లలందరినీ అంటే నా తర్వాత ఇంకా 2 మగపిల్లలు ఉన్నారండి. మొత్తం 4 మెంబర్స్. ఓకే. 5 రోహిణి గారి మెంబర్స్. తర్వాత వాళ్ళు? రోహిణి తర్వాత కాదు. నా తర్వాత. ఐ యామ్ ద ఎల్డర్. ఓకే. నా తర్వాత ఇంకిద్దరున్నారు. ఇప్పుడు అమెరికాలో ఒకతను ఉంటున్నాడు. హ్మ్. వైజాగ్‌లో ఒకతను ఉంటున్నాడు. వైజాగ్‌లో ఇద్దరు ఉంటున్నారండి. రోహిణి గారు లాస్ట్. రోహిణి. ఓకే. అయితే లాస్ట్ తన తర్వాత ఇంకొక అబ్బాయి ఉన్నాడు. చిన్న అబ్బాయి. వాడిని అడాప్షన్ ఇచ్చేసాం తర్వాత. ఓకే. మా మదర్ చనిపోగానే అడాప్షన్ తీసుకెళ్ళిపోయారు. ఓకే. తనేంటంటే ఇంకా ఈ చిన్నపిల్లని మా తాతయ్య ఏంటంటే మేము వీళ్ళందరినీ చూడలేమంటే పాపను తీసుకుని వెళ్ళిపోయారన్నమాట. హ్మ్. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. తర్వాత వన్ ఫైన్ డే ఏంటంటే లెటర్ వచ్చింది. ఇలాగా విజ్జి అని పిలుస్తాం మేము. విజ్జి పలానా సినిమాలో ఉంది చూడండి అని చెప్తే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళి యశోకృష్ణ సినిమా చూసాం అనమాట. అలా వెళ్ళి తర్వాత కొన్నాళ్ళకి నేను చెన్నై వచ్చాను. చెన్నై వచ్చిన తర్వాత చెన్నై తీసుకెళ్ళారు మమ్మల్ని. చెన్నై తీసుకెళ్ళి మమ్మల్ని నెల్లూరులో జాయిన్ చేసి మా పెదనాన్నగారి దగ్గర నుంచి దగ్గరగా ఉంటామని. ఎక్కడ బౌండింగ్ ఎక్కడ వదలలేదండి. మా ఫాదర్ కూడా పిల్లల్లో ఎక్కడ ఎవరిని వదలలేదు. తనకంటూ ఒక సెపరేట్గా పెట్టుకున్నారు. తన హీరో తనకి అంటే తన ప్రొఫెషన్లో ఇందులో ఉందాం అనుకున్నారు. కాకపోతే రోహిణికి ఎక్కువ ఛాన్సెస్ రావడం వలన సాక్రిఫైస్ లైఫ్ అనమాట. మా ఫాదర్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఓకే నా కూతురు అంటే ఎవరైనా కూడా ఇప్పుడు నేనైనా కూడా నాకు లేకపోయినా కూడా నా కొడుకు ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాం. నా మనవడు ఉన్న స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాం. మనం తగ్గినా పర్వాలేదు. మనం ఒక మెట్టు కిందన ఉన్నా పర్వాలేదు. మెట్టు కిందకి వెళ్ళినా పర్వాలేదు. దానికోసం ఏమీ స్ట్రగుల్స్ పడినా పర్వాలేదు. కానీ వాళ్ళు వెళ్ళాలని చెప్పారు. దట్ ఈస్ ద బ్లడ్ రిలేషన్. ఓకే. ద బ్లడ్ ఎమోషన్స్. సో కేవలం పిల్లల కోసం ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేసుకున్నారు. అలా చేసిన తర్వాత తను బాగా ఫెరిష్ అయ్యారు. చాలా కష్టపడ్డారు, చేశారు. అలాగే నాకు నేను వెళ్ళినప్పుడు ఆయన నాకేమీ కాకపోతే స్టార్టింగ్లో కొంచెం అందరినీ పరిచయం చేశారు. తర్వాత అది చేస్తాను. అక్కడి నుంచి నేను ఇంకా జర్నీ చేయడం